ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి డైలీ రొటీన్లోకి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోతాను. సాయంత్రం అయితే అట్లయితే పోతాను లేండి, మాట్లాడించుకొని వచ్చాకైతే పోతాను. నిన్న కూడా పోయింది, అక్కడైతే చూపించలేదు, అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం అయితే పోతాను. అన్ని పనులు అయితే చేసుకొని ఇంట్లో అయితే పోతాను లేండి. ఓయ్ ఇంకా మాహిర్ అయితే ఆటలాడుతున్నాడు. ఇంకా ఇంట్లో అయితే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. చూస్తున్నారు కదా పండుగ వీడియో అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే నడిపించినాడు మా ఆయన అయితే. ఇంకా అలా అయితే జరిగింది మా పండుగ అయితే. ఈరోజు వచ్చేసి డైలీ రొటీన్లోకి చాలా రోజులు అయిపోయింది డైలీ రొటీన్లోకి చేసి అందుకని చెప్పేసి ఇంకా డైలీ రొటీన్లోకి అయితే చూసేయండి పొద్దున్న నుంచి ఏమేమి చేస్తానని చెప్పేసి. నిన్నైతే వర్షం పడింది, ఒక ఒక గంట మట్లు పడిందిలేండి వర్షం అయితే. చాలా రోజుల తర్వాత అయితే వాన అయితే పడిందిలేండి, ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడిందిలేండి వాన అయితే. వయసు కాలతాము. ఇంకా ఈరోజు అయితే మూసుకొని ఉంది, ఎండ కూడా ఉంది, లైట్గా ఉంది ఎండ. చేయలేదు వంట అయితే చేయాలి. ఇంకా ఈరోజు అయితే డైలీ రొటీన్లోకి అయితే చేస్తాను లేండి. ఇంకా అదే మీకు చూపిద్దామని చెప్పేసి చాలా రోజులు అయితే అయిపోయింది డైలీలో చేసి, అందుకని ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంకా ముందుగా అయితే టీ అయితే పెట్టేసుకున్నాము. టీ పెట్టేసుకున్నాక వంట కూడా చేస్తున్నాను. వంట చేస్తున్నాక సామాన్లు అయితే కడిగేస్తున్నాను. ముందైతే సామాన్లు గ్యాస్ కూడా కడుక్కున్నాను లేండి. ఇంకా సామాన్లు అయితే కొన్ని జోడిపించే ఉన్నాయి. ఇంకా గ్యాస్ అయితే ఫిట్ చేస్తున్నాను. గ్యాస్ అయితే బాగా కడుక్కున్నాను పొయ్యి. ఇంకా మాహిర్ అయితే ఆటలాడుకొని ఉన్నాడు లేండి. ఇంకా నేనైతే నా పనులు అయితే నేనైతే చేసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ అయితే బిగి చేస్తున్నాను. ఆ తర్వాత అయితే సామాన్లు అయితే జోడిపిస్తున్నాను. చెప్తున్నాను కదా సామాన్లు అయితే కడిగేసి పెట్టేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా ఆ సామాన్లు అయితే జోడిపిస్తున్నాను. మా ఇంట్లో ముగ్గురుని అన్నీ సామాన్లు పడతాయండి, అదేమో తెలీదు. ఎంతమంది అన్నా ఉన్ని అది అంతే పడతాయి. ముగ్గురుంటేనూ అంతే పడతాయి, ఇద్దరుంటేనూ అంతే పడతాయి, ఒకరుంటే కూడా అంతే పడతాయండి సామాన్లు. అదేమో తెలీదు. ఎంత తక్కువ వాడుకున్నా అది ఎట్లు పడతాయేమో. ఈ మాహిర్ అయితే గ్లాసులు అయితే తీసి వేస్తాడులేండి నీళ్ళకని చెప్పేసి. ఒకసారి తీసేలేదు, చాలా సార్లు తీసైతే వేస్తాడు. అందుకని ఇంకా నేను కూడా తక్కువ వాడుకుందామని చెప్పేసి తీస్తాను, వంట చేస్తాను. ఇంకా టబ్లో చూస్తే టబ్ అంతా నిండిపోయింటుందిలేండి సామాన్లు. అదేమో తెలియదు. ఇంకా సామాన్లు అయితే జోడిపించేస్తాను ఫైనల్గా అయితే. ఇంకా జోడిపించేస్తానని మీకు అదే చూపిస్తాను లేండి. ఇంకా ఫైనల్గా అయితే వంటగదిలో అయితే పని అయితే ఏం లేదు, వంటగది పని అయితే అయిపోయింది. ఆ గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను, ఆ డబ్బాలు మసాలా డబ్బాలు కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా సామాన్లు కూడా జోడిపించేస్తున్నాను. వంటగదిలో అయితే ఏమీ పని అయితే లేదు. ఇంకా హాల్కి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా హాల్లో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా బెడ్షీట్ అయితే బాగా వదిలి ఇంకా వేస్తాను లేండి. అదైతే ఇంకా నిన్నే అండి అంతా క్లీన్ చేసుకున్నాను. బట్టల పని అయితే ఇంకా వాషింగ్ మిషన్ కూడా లేదు కదా, ఇంకా అందుకని కొన్ని ఉంటేనే ఇంకా ఉతికేసుకుంటున్నాను లేండి బట్టలు అయితే. ఇంకా ఫైనల్గా హాల్లో కూడా అయిపోయింది. ఇంకా చెత్త అయితే ఊడ్చేది లేండి. ఇంకా గ్యాస్ కాడ అంతా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. అది సిలిండర్ ఎత్తేసి దుమ్ము ఉంటే అక్కడంతా బాగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అందరి ఇండిలో అయితే ఉండేదే లేండి. ఇంకా ఎక్కువ ఉంటుంది మీకైతే పని. అంటే పిల్లోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళు ఉంటారు, పెద్దగా ఉంటారు పిల్లోళ్ళు స్కూల్కి పంపించేది. ఇంకా మా పిల్లోడైతే చిన్నోడు కదా, అందుకని ఇంకా మీకైతే ఎక్కువే ఉంటుంది లేండి పని అయితే. ఇంకా నేను కూడా మాహిర్కి అయితే స్కూల్కి వేద్దామని అనుకుంటున్నాను. అంగన్వాడీకి అయితే ఇంకా 4 గంటలు నడుస్తుంది మాహిర్కి అయితే. ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తే లేదు 5 ఏళ్ళు పూర్తి కానీ అప్పుడు వేద్దాము ఒకేసారి స్కూల్కి అని చెప్తున్నాడు లేండి. నేను అంగన్వాడీ కన్నా వేద్దాము, ఇంకా చిన్న పిల్లోడు కదా అలవాటైనా అవుతుంది అని చెప్తే లేదు వాళ్ళ నాన్న వింటలేదు లేండి. లేదు 5 సంవత్సరాలు పూర్తి కానీ ఒకేసారి స్కూల్కి అయితే వేద్దాము అని చెప్తున్నాడు లేండి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఊరికే ఉండిపోయినాను. ఇంకా మా ఆయన అంత చెప్తున్నాడు 5 ఏళ్ళు పూర్తి కానీ అని చెప్పేసి. ఇంకా అందుకని నేను కూడా ఊరికి ఉండిపోయినాను లేండి. ఇంకా వ్లాగ్ విషయానికి అయితే వచ్చేస్తే కసు అయితే ఉడిచేస్తాను కదా, ఇంక ఇల్లు అయితే తుడుస్తున్నాను. ముందైతే హాల్లో అయితే తుడుస్తున్నాను, ఎందుకంటే నమాజ్ అయితే ఇక్కడే కదా చదవాలి హాల్లో, అందుకని చెప్పేసి ఇంకా నేను హాల్లో అయితే ముందైతే క్లీన్గా అయితే తుడుచుకుంటున్నాను. ఇంకా కిచెన్లో అయితే తుడుచుకుంటున్నాను లేండి. హాల్లో అయితే 2-3 సార్లు అయితే బాగా అయితే తుడుచుకున్నాను. మాహిర్కి అయితే నీళ్ళు పోయేస్తున్నాను. ఇంకా మాహిర్ చూడండి అక్కడ ఫోన్ ఉందని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నానని చెప్పేసి వచ్చి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. మళ్ళీ నేను వచ్చే తల్లికి వచ్చి బెడ్ పైన అయితే కూర్చొనేస్తాను లేండి. నేను చెప్పినాను కదా 2-3 సార్లు అయితే బాగా తుడుస్తాను అని చెప్పేసి. నమాజ్ చదివే దగ్గర అయితే కొంచెం క్లీన్గా ఉండాలి, అందుకని ఇంకా నేనైతే బాగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను లేండి. ఇంకా ఈరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతాను, అక్కడైతే వ్లాగ్ చేస్తాను ఎలా ఉంది ఏమి అని చెప్పేసి. మా అమ్మాయి ఆ ఇంట్లో ఉంది అని చెప్పేసి పండుగ రోజు అయితే తీస్తున్నాను, అదైతే కొంచెమే తీస్తున్నాను. ఇంకా అర్జెంటుగా వచ్చేస్తున్నాను లేండి, మాట్లాడించుకొని అయితే వచ్చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే పోతాను కదా, ఇప్పుడైతే తీస్తాను లేండి. ఇంకా ఇది వచ్చేసి హీటర్ అయితే పెడుతున్నాను. ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, కసు ఊడ్చేస్తున్నాను. ముందైతే వంట అయితే చేస్తున్నాను లేండి. పొద్దునైతే చూపించలేదు, మాహిర్కి తినిపిస్తా అండి, అందుకని
వాళ్ళ దగ్గర ఉండే ఫోన్ మాహిర్ దగ్గర అయితే ఉండే, అందుకని చెప్పేసి ఇంకా చూపించలేదు. అన్నం కూడా చేస్తున్నాను, సారు కూడా చేస్తున్నాను, మాహిర్ కూడా తినిపించేస్తున్నాను. ఆ తర్వాత కసుపు తుడిచేసి మళ్ళీ ఇల్లు తుడిచేసి ఇంకా హీటర్ అయితే పెట్టినాను. ఇంకా నీళ్ళు పోసుకొని నమాజ్ చదివేసి ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న పని, నిన్నే బట్టలంతా ఉతికేస్తున్నాను లేండి. ఉతికి అవి అంతా మడిచి పెట్టేస్తున్నాను. ఇంకేం పని అయితే లేదు, ఇంకా నమాజ్ అయితే చదవాలి. ఇంకా టైం వచ్చేసి కరెక్ట్గా 11:30 టైం వచ్చేసి. ఇంకా వంట వచ్చేసి బఠానీలు సారు చేస్తాను, టమాటా గుజ్జు, అన్నం అయితే చేస్తాను, చూపిస్తాను మీకు. ఇంకా మా ఆయన అయితే పనికైతే పోయినాళ్ళండి. ఓయ్ కోతులు వచ్చింటే కోతులకి తరముతున్నాళ్ళండి మాహిర్ అయితే. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి, కంప్లీట్గా అయితే అన్ని పనులు అయితే అయిపోయినాయి, ఇంకేం పని అయితే లేదు. చూడండి శనగల సారు అయితే చేస్తున్నాను, కొద్దిగా టమాటో గొజ్జు, ఇంకా అన్నం. ఇంకా మా ఇద్దరికే కదా, నాకు మా ఇద్దరికి. మా అమ్మ ఉంటే కొంచెం ఎక్కువగా చేస్తానండి, ఇంకా మా అమ్మ కూడా లేదు, ఇంకా కొద్దిగా చేసుకున్నాను లేండి, ఇద్దరే కదా అని చెప్పేసి కొద్దిగా అయితే చేసుకున్నాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, అందుకైతే కలుద్దాం. బాయ్, టైం అయితే అయిపోతుంది. బాయ్ అందరికి. much later. ఇంకా ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాను. ఇదైతే ముందరండి, అన్ని బిల్డింగ్లే ఉన్నాయి, ఇండ్లు బిల్డింగ్లు అయితే ఉన్నాయి, అదే మీకైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ముందర వెనకాల కూడా ఉన్నాయిలేండి. ఇంకా అక్కడ గుడి కూడా ఉంది. ఇంకా ఇది వచ్చేసి కుళాయిలండి. ఇంకా మా అమ్మ అయితే నీళ్ళు పడుతుంది కదా, ఇంటి ముందరే ఉంది నీళ్ళదైతే కుళాయి. ఇంకా ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు నీళ్ళకైతే. ఇది వచ్చేసి ఇంకా ముందర అయితే పోతున్నాను. ఇక్కడ కూడా పక్కనే ఇంకా బిల్డింగ్ అయితే ఉంది, పెద్ద బిల్డింగ్ అయితే. మాహిర్ అయితే ఆటలాడుతున్నారు చూడండి. ఇంకా ఇంట్లో అయితే వ్లాగ్ అయితే చేయలేదు, అట్లే వచ్చేస్తున్నాను. ఇంకా మా అమ్మ రా అని చెప్తే ఇంకా అట్లే వెళ్ళిపోయినానులేండి. ఇంట్లో అయితే వ్లాగ్ చేయలేదు, ఏమనుకోకండి. ఇది వచ్చేసి ముందర ఇట్లయితే ఉంటుంది. ఇంకా బాత్రూమ్ కూడా ఉంది సపరేట్, బచ్చలు బాత్రూమ్ కూడా ఇదే అండి, సపరేట్ అయితే ఉంది. డోర్ అయితే చూపిస్తున్నాను కదా, ఇదే. అన్నిటికీ బాగుందండి, ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మా అమ్మకైతే అన్నిటికీ బాగా సౌకర్యంగా అయితే బాగైతే ఉంది, ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంకా ఈ ఇంటికి బాడుగ వచ్చేసి 1000 రూపాయలు, బాడుగ అయితే 1000 రూపాయలండి. ఇంకా వాషింగ్ మిషన్ చూడండి, చెప్తున్నాను కదా వాషింగ్ మిషన్ అయితే ఎత్తుకొని పోయిందని చెప్పేసి, అది కూడా వద్దు అని చెప్పిందిలేండి మా అమ్మ. ఏం వద్దు అని చెప్పేసి, ఇంకా అలవాటు అయితే తప్పింది కదా, పని చేసి వస్తుంది, అందుకని చెప్పేసి ఎత్తుకొని పోమ్మని నేనైతే చెప్తున్నాను. ఇంకా నీళ్ళు చూడండి ఫుల్ అయితే ఉన్నాయి, యా దాంట్లో పోసుకోవాలని అర్థమైతే లేదంట. ఇంకా నాకు వచ్చి పోసుకో అంటారులేండి. ఇంకా డ్రమ్ములు నింటే పట్టి పడతామండి అని చెప్పింది. ఇంకా 2 డ్రమ్ములు ఉన్నాయి, ఒక చిన్న డ్రమ్ము ఒక పెద్ద డ్రమ్ము, అన్నీ ఫుల్ అయిపోయినాయి అంట. ఇంకా రోజుకి 2 సార్లు ఇడుస్తారంట, పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి. ఇంకా యా దాంట్లో పోసుకోవాలా అని నాకైతే చెప్తా ఉండేలేండి. ఈ జాగాలో నువ్వు ఉండింటే సరిపోయిన, నీకు నీళ్ళకి సౌకర్యం బాగుండు అని నాకు చెప్తాంది. అది నేనైతే మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి గ్యాస్ కడ పొయ్యిదండి, ఇది ఇట్లయితే ఉంది. ఇంకా సామాన్లు అయితే చూడండి, చూపిస్తున్నాను కదా మీకు, చెప్పినాను కదా చేసుకొని తినేకి మాత్రం ఎత్తుకొని పోయింది, ఎక్కువైతే ఏం ఎత్తుకొని పోలేదు, ఈడే పెట్టింది అని చెప్పేసి చూపిస్తున్నాను కదా మీకు. మా ఇంట్లో అయితే బీరు కూడా పెట్టింది. ఇది వచ్చేసి పైన అయితే సలుపులు అయితే ఉన్నాయి, సామాన్లు ఎక్కువ ఏమైనా సామాన్లు ఉంటే అన్నిటికీ బాగుందబ్బా. పనికి కూడా దూరం ఏమీ లేదు, దగ్గరే. ఇక్కడి నుంచి అయితే కొంచెం దూరం అయితే అండి, అక్కడి నుంచి అయితే దగ్గరే లేండి పనికి అయితే. ఇంకా ఫ్యాన్ కూడా తీసుకున్నాము కొత్తది, అది ఉండే పైన ఫ్యాన్ అయితే చెడిపోయింది, అందుకని చెప్పేసి ఇంకా ఈ ఫ్యాన్ అయితే తీసుకొని లేండి మా అమ్మ అయితే, కొత్త ఫ్యాను. చూడండి ముందర కూడా ఒక బిల్డింగ్ అయితే ఉంది, ఇంటి ముందర అయితే ఇంకా అన్నీ అయితే నింపేసింది మా అమ్మ, బిందుగులో డ్రమ్లో టబ్బుల్లో అంతా అయితే నింపేసింది. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడైతే మంచం అయితే వేసినాము. ఇంకా అన్ని పనులు అయితే చేసుకొని అయితే పోయినాను మా అమ్మళ్ళ ఇంటి దగ్గరకి అయితే. ఇంకా కొంచెంసేపు ఉండి మాట్లాడించుకొని ఇంకా 4:30కి అయితే వచ్చేస్తున్నాను అబ్బా, వచ్చేస్తున్నాను ఇంటికైతే. అంటే మధ్యాహ్నం అయితే చూపిలేదు, నమాజ్ చదివేసి ఇంకా అట్లే వెళ్ళిపోయినాను లేండి మా అమ్మళ్ళ ఇంటికైతే. ఇంకా అక్కడ కూడా చూస్తున్నారు కదా, అంతా బాగుందండి. మా అమ్మకైతే ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నీళ్ళు కూడా చూస్తున్నారు కదా, కుళాయి అయితే దగ్గరే ఉంది, ఇంటి ముందరే ఉందిలేండి కుళాయి సపరేటు, బాత్రూమ్ సపరేటు. ఇంకా ఇల్లు కూడా చిన్నదే, ఇంకా మా అమ్మ ఒకటే కదా ఉంటుంది, ఇంకా పర్వాలేదు, మా అమ్మ ఒకటే ఉంటుంది, ఏం లేదు, చిన్నగా బాగుంది ఇల్లు అయితే. ఇంకా అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి, నీళ్ళకి ఇబ్బంది లేదు, ఒక బాత్రూమ్కి అట్లా ఏమి అంతా సపరేట్గా ఉంది, ఏమి ఇబ్బంది అయితే లేదు, బాగా అయితే ఉంది ఇల్లు. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చినానండి జస్ట్, ఇంకా ఇప్పుడు వచ్చి వ్లాగ్ అయితే చేస్తున్నాను. అంతా బాగుందండి ఆడ, నాకు అట్లా నింటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీళ్ళకైతే కొంచెం కష్టము, బోరు అని చెప్పినాను కదా మీకు.
అక్కడైతే కుళాయి పొద్దున్నే ఏడుస్తారంట, పొద్దున్నే 7 గంటలకి అట్లా ఏడుస్తారంట, మళ్ళీ మధ్యాహ్నం కాదు సాయంకాలం 7 గంటలకి 8 గంటలకి అట్లయితే ఏడుస్తారంట. రోజుకైతే 2 పూటలు అయితే ఏడుస్తారు నీళ్ళు. ఇంకా మా అమ్మకి డ్రమ్ములు ఉన్నాయి అన్నీ నింపుకొనేసింది. మళ్ళీ చెప్తాది నాకు అక్కడ నీళ్ళు అట్లా ఏడుస్తా అంటే ఇట్లా వేస్ట్ చేసేకైతే అవుతా లేదు, నాకైతే డ్రమ్ములు ఉండింటే అంతా నింపేస్తా అంటే రోజును. నేను ఒకదాన్నే కదా, ఇంకా ఏం చేసేక వేయలేదు. మా అమ్మ ఎక్కువ వాడేది లేదు, నీళ్ళు తక్కువ వాడుతుంది. అదే నాకు చెప్తాంది అట్లా జగాలో నువ్వు ఉండాల్సినవి అంతా అక్కడ చేస్తా అంటే రోజుకి నీళ్ళు నీకైతే బాగా సరిపోతుంది అని చెప్పేసి. ఇంకా మా అమ్మకి ఎట్లుంది నాకైతే ఇట్లుంది లేండి. ఇక్కడైతే ఇంకా ఏం ప్రాబ్లం అయితే లేదబ్బా, ఇల్లు అయితే బాగుంది, ఇల్లు బాగుంది, ఇంకా అంత సౌకర్యం కూడా బాగుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఎప్పుడైతే వచ్చినాను ఇంటికైతే ఇంకా ఇంటికి వచ్చి వ్లాగ్ అయితే చేస్తాను లేండి. ఇంకా టైం వచ్చేసి 5 గంటలు అయితే అవుతుంది. 5 గంటలకి ఇంకా 10 నిమిషాలు అయితే ఉండలేండి. ఇంకా ఎప్పుడైతే వచ్చినాను ఇంకా ఏమన్నా వంట అయితే చేయాలి. ఉంది టమాటా గుజ్జు ఉంది, బఠానీ సార్ ఇది శనగలు సార్ అయితే చూపిస్తున్నాను కదా అది ఉంది. ఇంకా మా ఆయన వస్తే చూద్దాం ఏమైనా చేసేదా లేకుంటే అదే తింటాడా అడిగేసి ఇంకా వంట అయితే చేస్తాను. ఏమైనా కావాలంటే ఇంకా మా ఆయనకైతే చేస్తానులేండి. మాహిర్ అయితే ఇంకా బయట అయితే ఆటలాడుతున్నాడు. ఇంకా ఈరోజు చేస్తున్నారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేమి చేస్తున్నాను పనులు అని చెప్పేసి. నాకైతే శుక్రవారం వస్తే ఇట్లాగే ఉంటుంది, అంటే డైలీ వచ్చేసి ఉంటాయి అవే మామూలు పనులు. అంటే శుక్రవారం కొంచెము ఇది కదా, మనం అంతా క్లీన్ చేసుకొని మూలలో ఏమన్నా కసు ఏమన్నా ఉంటే చెత్త అంతా బాగా అయితే క్లీన్ చేసుకొనేసి నమాజ్ చదవాలి కాబట్టి అందుకని. ఇంకా మీకు ఇలాగే ఉంటుందా? ఈరోజైతే నాకైతే ఇలా అయితే గడిచింది డైలీ రొటీన్ బ్లాగ్ అనేది. ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.